జై శ్రీరామ్. ఈ మధ్య హోపనోపన మీద మనం కొన్ని వీడియోస్ చేసాం. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు హోపనోపన మీద క్లాసెస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని. ఇప్పుడు మే 4, 5 తారీఖుల్లో హోపనోపన అని కాదండి, లా ఆఫ్ అట్రాక్షను, హోపనోపన, సబ్కాన్షియస్ మైండ్, వీటన్నిటి మీద ఒక మంచి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాం ఐశ్వర్యానికి 5 మెట్లు అని. అంటే ఇక్కడ ఐశ్వర్యం అన్నామంటే కేవలం ధనం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, కుటుంబంలో ఒక శాంతి ఉండాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కలిపి మనం ఐశ్వర్యం అంటున్నాం. కాబట్టి ఐశ్వర్యంగా మనం బతకాలంటే మనం ఏం చేయాలి, మనకు ఎటువంటి మార్గాలు ఉన్నాయి, మన మైండ్ ఎలా ఉంచుకోవాలి, దానికి ఎటువంటి తంత్రాలు మనకు పనిచేస్తాయి అని ఐశ్వర్యానికి 5 మెట్లు అని చెప్పాం. కాబట్టి 5 భాగాలు ఉంటాయి. మొదటిది మనస్సు. మనస్సు అంటే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, వీటి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటే మనకు కావాల్సినటువంటి కోరికలు మనం తీర్చుకోగలుగుతాం, దాన్ని ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి అనేది. రెండవది మాట. అంటే మనం ఇంట్లో బయట కూడా మనం మాట్లాడే మాటలు, దానికి ప్రభావం. మాట అంటే కేవలం ఒక అక్షరం కాదు, దానికి ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అందుకే మాటే మంత్రము అన్నారు పెద్దలు. కాబట్టి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం మనం గమనించాలి. మూడవ అంశం మననం. అంటే మనం ఇన్నర్ డైలాగ్. అస్తమానం మనం ఖాళీ కూర్చున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనలో వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి, అంటే పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, మనకైనా ఉపయోగపడేవా, ఉపయోగపడనివా, ఎటువంటి ఆలోచనలు మనం అస్తమానం బుర్రలో తిరుగుతూ ఉంటాయి, ఎటువంటివి మనం చేస్తున్నాం మనం, అంటే సెల్ఫ్ టాక్ అని కూడా అంటాం. ఇటువంటి సెల్ఫ్ టాక్ అంటే ఎటువంటి ఉండాలి, ఎటువంటి ఉండకూడదు. తర్వాత మనీ. ఇప్పుడు మనీకి వచ్చిన తర్వాత ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో అన్నిటి గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. స్త్రీ ఎలా ఉంటే ఐశ్వర్యకారకం, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వైఫ్, హస్బెండ్ కలిసి అటెండ్ అవ్వడం చాలా మంచిది. ఎవరో ఒక్కరే అటెండ్ అయితే వాళ్ళకి ఒక్కరికే ఉంటుంది, ఇంకొకరు సహకారం సరిగ్గా అందకపోవచ్చు. ఇద్దరు కలిసి అటెండ్ అయితే ఆ ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. వీలైతే పిల్లలు కూడా కూర్చోబెట్టుకోండి. కుటుంబం మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది అద్భుతమైనటువంటి ఒక క్లాసు. మన జీవితాలు మారుతాయి. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వకముందు మనం, అటెండ్ అయిన తర్వాత మనం సాధన చేయాలి. ఏమైతే క్లాసులో మనం చెప్తున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. చెప్పినవన్నీ చేస్తేనే ఆ ఫలితాలు వస్తాయి తప్పిస్తే ఏదో విన్నాము కాబట్టి ఆ ఫలితాలన్నీ వచ్చేవి. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ డిస్క్రిప్షన్ బాక్స్ కింద ఉన్నటువంటి లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు తర్వాత గూగుల్ మీట్ లింకు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్.